టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా మిల్కీ బ్యూటీగా పేరు సొంతం చేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనకి కూడా ఫ్రెండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ స్నేహంతోనే ఉపాసన ప్రపంచంలోనే అత్యంత విలువైన 2వ వజ్రాన్ని తమన్నాకు బహుమతిగా అందించింది. దీన్ని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య స్నేహం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే తమన్నా ఒకవైపు తెలుగు, మరొక వైపు తమిళ్ అంటూ వరుస సినిమాల్లో నటించి ఇప్పుడు హిందీలో అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ అనుకున్నంత స్థాయిలో ఈమెకు అవకాశాలు రాలేదు. ప్రస్తుతం తెలుగులో సంపత్ నంది పర్యవేక్షణలో వస్తున్న చిత్రం ఓదెలా 2. ఓదెలా రైల్వే స్టేషన్ సినిమాకి సీక్వెల్గా వస్తున్న ఈ ఓదెలా 2 మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్లో జోరుగా పాల్గొంటున్న తమన్నా తన జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన జరిగిందని, దానికోసం ఎంతో కష్టపడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు తన మాటలతో కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ప్రమోషన్స్లో భాగంగా తమన్నా మాట్లాడుతూ, నటనను నేనెప్పుడూ కూడా ఒక జాబ్ లాగా చూడలేదు. నేను చేస్తున్న ప్రతి పనిని కూడా ఎంజాయ్ చేస్తూ వచ్చాను. అందుకే ఎప్పుడూ ఏ సినిమా విషయంలో కూడా నాకు నటన కష్టంగా అనిపించలేదు. 10వ తరగతిలోనే నేను సినిమాల్లోకి వచ్చాను. స్టడీస్లో టీచర్లు నాకు ఎంతో హెల్ప్ చేసేవారు. ఒకసారి నా అసైన్మెంట్స్ కూడా టీచర్లే రాసేవారు. నిజానికి రియల్ లైఫ్లో నేను కాలేజీకి వెళ్ళలేదు, కానీ రియల్ లైఫ్లో మాత్రం కాలేజ్ స్టూడెంట్గా ఎన్నో సినిమాలు చేశాను. నేను ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 20 ఏళ్ళు అవుతోంది అంటే నమ్మబుద్ధి కావటం లేదు. కెరీర్ మొదలుపెట్టిన కొత్తలో ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటానని కూడా నేను అనుకోలేదు. ముఖ్యంగా నాకు 21 సంవత్సరాల వయసున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. నా బర్త్డే సందర్భంగా ఒకరోజు షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని ఇంట్లో ఉన్నాను. అప్పుడు న్యూస్ పేపర్లో నాపై ఒక వార్త వచ్చింది. అందులో నన్ను తమిళంలో నెంబర్ 1 నటి అని రాశారు. అయితే ఆ వార్త చదవగానే ఒక్కసారిగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంత త్వరగా ఆ స్థానానికి నేను వెళతాను అని అనుకోలేదు. అందుకే ఆ సంఘటన నన్ను ఏడిపించేసింది. అయితే నెంబర్ 1 ప్లేస్లో ఉండటం అనేది అంత సులభమేమీ కాదు. అందుకే ఆ పొజిషన్ కోసం ఎంతో కష్టపడ్డాను. బాధ్యతగా మంచి సినిమాలు చేస్తూ ఆడియన్స్ని అలరించాను. ఇప్పటికీ కూడా అదే చేయబోతున్నాను అంటూ తమన్నా తెలిపింది. ఇక ప్రస్తుతం తమన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.